ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే దేవుని కనికరము, కృప, దీర్ఘశాంతము మనమందరము ఆయన సారూప్యంలోనికి మార్చబడినట్లు యేసు క్రీస్తునకు కలిగిన సంపూర్ణత మనమందరము పొందుటకు దేవుడు మనల్ని ఇంకా బ్రతికించుచున్నాడు. ఇట్టి కార్యక్రమాల ద్వారా, అనేక కూడికల ద్వారా మనము దినదినము క్రీస్తు సారూప్యములోనికి, క్రీస్తు రూపము మనకు వచ్చుటకు దేవుడు మనకు అనేక అవకాశాలను ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. రోమా పత్రికలో దేవుని యొక్క ప్రేమ అన్యజనుల పట్ల, ఇశ్రాయేలుల పట్ల పక్షపాతము లేనటువంటి దేవుడు. మొట్టమొదటగా తన ప్రణాళికలు నెరవేరు నిమిత్తము దేవుడు ఇశ్రాయేలీయులను వారిని ప్రేమించాడు. అన్మెరిటెడ్ లవ్ అంటే ఇశ్రాయేలులు గొప్పవారని, లేకపోతే మంచివారని, నీతిమంతులని దేవుడు వారిని ఎన్నుకొనలేదు. ఆయన నిత్య ప్రణాళికలో ఏదో ఒక గుంపును ఆయన ఏర్పాటు చేసుకోవాలి. ఆ గుంపును ఏర్పాటు చేసుకోవడంలో అబ్రహాం అన్నటువంటి మొట్టమొదటిగా మన పితడైనటువంటి నీతిమంతుడైన అబ్రహాం గారిని దేవుడు ఆయన నీతిమంతుడు కాదు, విగ్రహారాధికుడు అయినప్పటికీ మొట్టమొదటిగా ఆయనను పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయనను నీతిమంతునిగా చేసి ఇశ్రాయేలులను ఆయన ద్వారా ఒక పెద్ద గుంపుగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారిని ఆయన ప్రేమించాడు. అనేక విధాలుగా యేసుక్రీస్తు ఇశ్రాయేలులను ప్రేమించాడు. వారిని ప్రేమించినటువంటి ప్రేమ అన్యజనులకు కూడా విస్తరించినది. ఇప్పుడు ఆయనకు ఈ రెండు గుంపులను ఆయన ప్రజలుగా గుర్తింపబడుచున్నారు. దేవుడు ఇశ్రాయేలును ప్రేమించను, అన్యజనులను ప్రేమించను. అన్యజనులు ప్రేమించబడినప్పుడు వారు రక్షించబడ్డారు. మనము అన్యజనుల నుండి రక్షింపబడినటువంటి వారము. దేవునికి స్తోత్రం. అయితే రోమా పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమా పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను. ఇక్కడ ఈరోజు ధ్యాన అంశం ఏమిటంటే వారసత్వము. ఇది దేవుని ప్రేమలో ఉన్నటువంటి విషయము. ఈ వారసత్వము అనేటువంటి మాట ఎక్కడ వినపడుతుంది మనకు సాధారణంగా అంటే కుటుంబములో తల్లిదండ్రులు, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి పిల్లలు పొందుకునేటటువంటి స్వాస్థ్యము, ఆస్తి, వారసత్వము, ఇది ఒక బ్లెస్సింగ్ కదండి. అంటే దేవుడు నేను మీకు ఈ యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తున్నాను, మీరు నాకు వారసులు. ఈ మాట మనము శారీరకంగా ఆలోచన చేస్తే మనందరికీ వింటున్నటువంటి మీకు తల్లిదండ్రులు, లేకపోతే తాతలు, లేకపోతే ఇంకా బంధువులు, మీరు కుమారుడు, కుమార్తె, లేకపోతే మన్మడు, మన్మరాలైనందుకు, లేకపోతే భార్య, భర్త అయినందుకు రక్త సంబంధులు, దాన్ని బట్టి మీరు ఆ పైనటువంటి వారికి ఉన్నటువంటి ఆస్తిలో పాలిభాగస్తులు, లేకపోతే వారసులు. ఈ వారసులు అన్నటువంటి పదము ఇది నాకు ఒకరి నుండి వచ్చేటటువంటిది.
నాకే ఎందుకు వస్తుంది అంటే వారి రక్తాన్ని పంచుకొని ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇది దేవుని యొక్క ప్రేమలో, ఇశ్రాయేళ్ల పట్ల ఉన్న ప్రేమలో, అన్యజనులనుగా ఉండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి తన గుంపులో చేరినటువంటి క్రైస్తవులకు ఒక స్వాస్థ్యము, వారసత్వము అన్నటువంటిది దేవుడు ఇస్తున్నాడు. ఈ వారసత్వము, స్వాస్థ్యము అన్నటువంటి పదాలు బైబిల్లో మనకు అనేక రకరకాలుగా మనకు కనబడుతున్నది. కొన్ని విషయాలు మనం ఈరోజు మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ఆ స్వాస్థ్యము ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో అతడు అంటే ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారు ఇశ్రాయేలులకు పితరుడు. అతడు లోకమునకు వారసుడు. లోకమునకు వారసుడగునను వాగ్దానము. లోకమునకు వారసుడు అంటే, లోకము అంటే ప్రజలందరికీ ఈయన ద్వారా వారసత్వం వస్తుంది. ఈ ఈ ఈ అబ్రహాము ద్వారా లోకంలో ఉన్నటువంటి వారికి ఒక వారసత్వం వస్తుంది. ఆ వారసత్వంలో ఎవరికి వస్తుంది అంటే అక్కడ 2 షరతులు మనకు కనపడతాయి. ఒకటి, వాగ్దానము నందు విశ్వాసముంచిన వారికి. వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానం ద్వారా వారసత్వము. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి కావలసినటువంటిది విశ్వాసం. కనుక అబ్రహాము గారు లోకమునకు, ఈ లోకంలో 2 గుంపుల వారు ఉన్నారు, ఇశ్రాయేలీలు, అన్యజనులు. వీరందరికీ కూడా అబ్రహాము గారి ద్వారా స్వాస్థ్యము పొందుకునేటటువంటి వారికి కావలసినటువంటివి దేవుని వాగ్దానమునందు విశ్వాసం. సరే, ఇప్పుడు మొట్టమొదటగా ఈ యొక్క వారసత్వము లేకపోతే ఈ స్వాస్థ్యము అన్నటువంటి విషయాలలో మనం పరిశీలిస్తే, మొట్టమొదటగా అబ్రహాము గారు తనకు ఎంతో ఆస్తి ఉంది. అయితే ఇంత ఆస్తికి వారసుడు ఎవరు? భయపడిపోతాడు. ఏంటి, సాధారణంగా నాకున్న ఆస్తి, నా స్వాస్థ్యము నా కడుపున పుట్టినటువంటి పిల్లలకు రావాలి, కానీ పిల్లలు లేరు. అప్పుడు నా ఇంటిలో ఉన్నటువంటి ప్రధాన సేవకుడు ఎలియాజరు గారికి నా స్వాస్థ్యము, ఆయననే నాకు వారసుడవుతాడు అని అంటే, ఇక్కడ భౌతికమైనటువంటి ఆస్తి ఒక స్వాస్థ్యముగా, ఈ స్వాస్థ్యానికి వారసుడు ఎవరు అంటే ఎలియాజరు గారని. అది ఆ వ్యక్తికి అంత ఇష్టమైనటువంటి విషయము కాదు. కనుక ఎవరైనా కానీ తమ యొక్క ఆస్తి తన సొంత పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడతారు. అంటే వ్యక్తిగతమైనటువంటి ఆస్తి స్వాస్థ్యముగా మనం పాత నిబంధనలో కనపడుతుంది. రెండవ విషయము దేవుడు ఇప్పుడు పెద్ద జనం అయిపోయింది. ఇశ్రాయేల్ అందరూ పెద్ద జనం అయిపోయారు. ఈ జనమందరికి నేను మీకు ఇంకొక స్వాస్థ్యంనిస్తాను. అదేంటి అంటే కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆ దేశమును నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను. అది నేను మీకు చేసేటటువంటి వాగ్దానం. అది వాగ్దానం. ఇప్పుడు దీన్ని ఎవరు పొందుకుంటారు? అక్కడ అబ్రహాం గారి విషయంలో అయితే అబ్రహాం గారి రక్తం ద్వారా పుట్టినటువంటి వారు దానికి వారసులు, ఆయనకున్నటువంటి ఆస్తికి వారసులు.
మరి కనాను దేశానికి వారసులు ఎవరవుతారు? కనాను దేశానికి వారసులు ఎవరైతారయ్యా అంటే, అరణ్య మార్గంలో, అరణ్య ప్రయాణంలో ప్రయాణం చేసి యెహోషువ, కాలేబు లాంటి విశ్వాస జీవిత ప్రయాణం కలిగినటువంటి వారు దాన్ని పొందుకుంటారు. అది పాత నిబంధనలో అది ఒక స్వాస్థ్యం. ఇంకా మనం పాత నిబంధనలను గమనిస్తే అబ్రాహాం గారి వ్యక్తిగత ఆస్తి ఒక స్వాస్థ్యము, ఒక భూమి స్వాస్థ్యము. లేవీయులకు లేవీయులకు దేవుడు ఏమన్నాడంటే, నేనే వాళ్లకు స్వాస్థ్యం. వాళ్ళకు సొంతగా ఆస్తి ఏం లేదు, లేకపోతే వాళ్ళకు సపరేట్గా కనాన్ దేశంలో వాళ్ళకి భూమి పంచేది ఏం లేదు. నేనే వాళ్ళకి స్వాస్థ్యం. కనుక అది పాత నిబంధనలో మనము కొన్ని అక్కడక్కడ గమనిస్తామండి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ స్వాస్థ్యానికి వారసులు ఎవరు? ఆ స్వాస్థ్యము ఏమిటి? ఆస్త్య, భూమ్య, దేవుడా? అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చే లోపల ఇక్కడ స్వాస్థ్యము వారసుడు ఎవరయ్యా అంటే, ఇప్పుడు ఇక్కడ వారసుడు ఎవరయ్యా అంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక ప్రకారము యేసుక్రీస్తే మనకు వారసుడు. సువార్తలలో ఒక ఉపమానం. ఒక వ్యక్తి తన యొక్క పొలాన్ని కొంతమంది పని వాళ్ళకిచ్చి వెళ్తాడు. కొంతకాలం తరువాత ఆయన తన పంట ఫలాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎదిరిస్తారు, సేవకులను ఇబ్బంది పెడతారు. అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన తన కుమారుడైనటువంటి, అంటే ఆ ఆస్తికి వారసుడైనటువంటి ఆ కుమారుని పంపిస్తే ఆయనను కూడా చంపేస్తారు. చూడండి, అంటే ఇప్పుడు ఈ వారసుడు, క్రొత్త నిబంధనలో వారసుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తండ్రి ఆస్తికి ఆయననే వారసుడు. ఇప్పుడు ఈ వారసత్వము, ఈ ఆస్తి ఏంటంటే నిత్య జీవితము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకందరికీ ఒక వాగ్దానం ఉందండి. ఏంది? నేను మీకు ఆస్తి ఇస్తాను. ఏం ఆస్తి ఇస్తావు సార్ అంటే, నిత్య జీవితం అన్నటువంటి ఆస్తి నేను మీకు ఇస్తాను. నిత్య జీవితము, ఆ ఆస్తి మనము పొందుకోవాలి అంటే అది మనకి ఎట్లా మనము పొందుకోగలుగుతాము? అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో 25వ వచనంలో మనము ఒక మాట మనం గమనిద్దామండి. అపోస్తుల కార్యములు 3:25, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి, మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులయ్యున్నారు. మీరు ఇశ్రాయేలీలు, మీరు వారసులై ఉన్నారు. ఎట్లా? నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదించబడినని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఎవరికో వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే, నీ పిల్లలు 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 ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ ఆస్తికి వారసులు అవుతారు. చూడండి,
నేను నాకు ఆస్తి రావాలంటే ఒక వాగ్దానం ఉండాలి. ఒక వాగ్దానము ఎవరికో చేయబడినటువంటి వాగ్దానం. ఇశ్రాయేలుకు ఆ ఆస్తి రావాలంటే అబ్రాహాముకు వాగ్దానం. మరి మనకు ఆ నిత్య జీవితం రావాలంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా మనకు వారసత్వం. ఇదే మనము 4వ అధ్యాయ రోమ పత్రికలో 8:17లో మనం గమనిస్తే, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యము. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. ఈ మాటలో ఇది మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట. ఇప్పటి వరకు నేను చరిత్ర లేకపోతే ఇశ్రాయేల్ గురించి చెప్పాను. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి విషయం, దేవుడు మనల్ని ఎట్లా ప్రేమిస్తున్నాడు, ఈ ఆస్తి యొక్క విలువ మనం గమనిస్తే, మహిమతో నిత్యత్వములో ఉండేటటువంటి ఆస్తి, స్వాస్థ్యం. మనము పిల్లలమైతే వారసులం. అంతే కదండి. నా ఆస్తి నా పిల్లలకు వస్తుంది, బయట వాళ్ళకి ఎట్లా వస్తుంది? కనుక నిత్య జీవితము, మహిమగల నిత్య జీవితము నాకు కావాలంటే నేను దేవుని కుమారుడను, కుమార్తెను కావాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ నా ఆస్తి, నేను మీకు ఇవ్వబోయే నిత్య జీవితము. ఎవరికి? పిల్లలకు, దేవుని పిల్లలకు. దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే 1:12 యోహాను సువార్త. ఎందరైతే క్రీస్తు యేసునందు విశ్వాసముంచుతారు. ఈ విశ్వాసం అన్నటువంటి పదం నేను పలికినప్పుడల్లా నాకు రోమ 1:5 గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ విశ్వాసమునకు ఇంకొక పదము కలిస్తేనే దానికి సంపూర్ణత వస్తుంది. ఆ పదం కలవకపోతే మనం కేవలము విశ్వాసము, నమ్మిక, యేసయ్య గొప్పవాడు, రక్షకుడు, దేవుని కుమారుడు, పరలోకం నుండి వచ్చినవాడు అని అన్నీ తెలిసిన ఈ రెండవ పదము దానికి కలపకపోతే, ఆ రెండవ పదం ఏంటంటే విధేయత. విశ్వాసమునకు తగిన విధేయత. ఇది లేకపోతే మనము దయ్యాలతో సమానం. బైబిల్లో ఉంది, దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి, దయ్యాలు కూడా వాక్యం తెలుసు, దయ్యాలు కూడా ప్రభువును ఆరాధిస్తాయి, గౌరవిస్తాయి, భయభక్తులు కలిగి ఉంటాయి. దయ్యాలు కూడా భయభక్తులే. భయము, యేసయ్య మాటకు లోబడతాయి అవి. మరి విధేయత, విశ్వాసమునకు తగిన విధేయత కలిగినటువంటి వారు దేవుని పిల్లలు. ఇక్కడ మనకు పాఠం, మొట్టమొదటి పాఠం, నిత్య జీవమునకు నాకు కావాలి అని కదా మనము యేసుక్రీస్తుని అంగీకరించింది. ఆ స్వాస్థ్యము నాకు కావాలి అని కదా మనం క్రీస్తును అంగీకరించింది. గనుక మనము పిల్లలమైతే వారసులము, దేవుని పిల్లలుగా మనం కావాలి. మొదటి యోహాను పత్రికలో అసలు దేవుని పిల్లలు ఎవరు? అనేక విషయాలు. ప్రేమ కలిగినటువంటి వారు. ఇక అనేక విధేయత, దేవుని యొక్క వాక్యానికి, ఆజ్ఞలకు విధేయత. కేవలం మనం విశ్వాసం ఉంచి విధేయత చూపించకపోతే, ఇప్పుడు నేను బోధిస్తున్నా, మీరు వింటున్నారు, దీనికి తగినటువంటి విధేయత మన క్రియలలో కనపడుతుందండి. అది మనం ఇప్పుడు ఏం క్రియలు చేస్తలేము, పనులు ఏం చేయడం లేదు, మీరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నాను.
దీని తర్వాత మనం అనేక విషయాలలో మన క్రియలు కనపడుతుంటాయి. మన కుటుంబంలో సంబంధాలు, మన పనులలో సంబంధాలు, సంఘములో పరిచర్యలలో, ఈ వీటన్నిటిలో ప్రభువు ఆజ్ఞకు, వాక్యానికి విధేయత చూపిస్తే ఆ విశ్వాసానికి తగినటువంటి విధేయత కలిస్తే అప్పుడు మనం పిల్లలవుతాం. అప్పుడు మనం పిల్లలవుతాం. మీరు పిల్లలైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎవరికి వారసులము? దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, ఇది చూడండి, ఇది స్వాస్థ్యంలో ఇంకొక పదము. నిత్య జీవం అన్నాము కదా, దానికి ఇంకొక పర్యాయ పదం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, మహిమ పొందుట అన్న పదములు ఏముందంటే పునరుద్ధానం ఉన్నది. ఆయన మహిమపరచబడెను అంటే ఆయన తిరిగి లేచెను. ఆయన తిరిగి లేచెను. లేచినను కంటే లేపబడెను. క్రీస్తుతో కూడా లేపబడుట అంటే క్రీస్తు ఎట్లయితే ఆయన తిరిగి లేచాడో మనం కూడా తిరిగి లేస్తాము. అది స్వాస్థ్యం. అది, దానికి మనం వారసులం. క్రీస్తుతో కూడా లేపబడుట, ఆ మహిమలో ప్రవేశించుట, నిత్యత్వంలో ప్రవేశించుట. అయితే దీనికి ఒక కిటుకు ఉంది. ఏంటి? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. మా అన్న మా అన్నకు స్వాస్థ్యం వచ్చేసింది. మా నాయన మా అన్నకి ఇచ్చేశాడు. ఏం స్వాస్థ్యం, ఎంత ఆస్తి! అయితే నాకు కూడా కావాలా డాడీ? నీకు కూడా కావాలనా? అయితే క్రీస్తుతో శ్రమ పడ్డావా? క్రీస్తుతో కూడా శ్రమ పడినటువంటి వారికి స్వాస్థ్యము, క్రీస్తుతో కూడా శ్రమ పడినటువంటి వారికి మహిమ, క్రీస్తుతో కూడా శ్రమ పడినటువంటి వారికి పునరుద్ధానం. అబ్బా, ఇక్కడనే వచ్చింది కష్టం. అక్కడేదో ఉత్తిగా అబ్రాహాముకు సంతానంలో యాకోబు పిల్లలు 12 గోత్రాలు, ఆ ఆ గోత్రాల్లో పుడితే చాలు మనకు స్వాస్థ్యము. మనకు అది అవకాశం లేదు. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా వారసులము. అయితే పిల్లలు కావాలి. మనము దేవుని పిల్లలముగా ఎంచబడాలి. అంటే అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచుట, విధేయత చూపించు. ఇప్పుడే ఒక ఆజ్ఞ వెంటనే వచ్చింది, దీనికి మీరు విధేయత చూపిస్తారా అంటే ఏం విధేయత చూపించాలంటే క్రీస్తుతో కూడా శ్రమ పడుట. క్రీస్తు కూడా శ్రమ పడుటలో నీ పాలు ఎంతుంది? నా పాలు ఎంతుంది? పౌలు గారు అంటాడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులై, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులై క్రీస్తును శ్రమలు పడుతున్నటువంటి మా శరీరముల ద్వారా ఆయనను చూపిస్తున్నాము. కెన్ గాడ్ బి డిస్ప్లేడ్, డెమాన్స్ట్రేటెడ్, seen through the sufferings of your body. క్రీస్తుని నేను ఎట్లా చూపించాలి? క్రీస్తుని నేను ఎట్లా చూపించాలి? ఎట్లా ప్రకటించాలి? నా శరీరంలో ఉన్నటువంటి క్రీస్తు గాయముల ద్వారా, క్రీస్తు నిమిత్తం నేను పొందుతున్నటువంటి శ్రమల ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇప్పుడు మనము పునరుద్ధానం అవుతాం, చనిపోయిన తర్వాత మనము తిరిగి లేస్తామని
చాలా చాలా మాటలు మనం మాట్లాడతాం కదా చనిపోయినటువంటి ఆ సందర్భాలలో. మనకొక గొప్ప నిరీక్షణ ఉన్నది. క్రీస్తు రాకడ యందు ఆ, మృతులు తిరిగి లేపబడతారు, ఆయనతో కలుసుకుంటారు, సంఘం ఎత్తబడుతుంది. ఎవరికి ఇవన్నీ? ఎవరు లేపబడతారు? ఎవరు నిత్యత్వంలో క్రీస్తుతో మహిమలో పాలు పంపులు పొందుకుంటారు? క్రీస్తుతో కూడా శ్రమ పడినటువంటి వారు, దేవుని పిల్లలు. ఇంకొక వైపు, అబ్బా, యేసుక్రీస్తుని వీళ్ళు అంగీకరించారు, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత సుఖాన్ని ఇచ్చాడు, ఎంత ఆ ఆస్తులు అంతస్తులు ఇచ్చాడు యేసుక్రీస్తుని అంగీకరించినందుకు. దేవుడు ఎంతగా దీవించాడు సార్. క్రీస్తుతో కూడా శ్రమ పడ్డారా వీళ్ళు? క్రీస్తుతో కూడా శ్రమలు. మ్హూ. ఇది చాలా తక్కువ వినపడుతుంది. ఎప్పుడూ దేవుడు నన్ను ఆశీర్వదించను, ఆశీర్వదించను, దీవించను, హెచ్చించను. అబ్బా, క్రీస్తుతో మేము శ్రమలలో పాలుభాగస్తులైనందుకు మాకెంత సంతోషం ఉన్నదయ్యా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, అవమానము పొందుటకు మేము పాత్రులం. ఎంత ఆధిక్యత! ఎంత ఆధిక్యత! నన్ను స్టేజ్ మీదకి పిలిచారు సార్, నా పేరు పిలిచారు, నన్ను మొట్టమొదటగా వారు ఘనపరిచారు. ఎంత ఆధిక్యత! క్రీస్తు నిమిత్తము నన్ను తన్నారు సార్, అవమానపరిచారు, వెళ్ళగొట్టారు, నన్ను దూరపరిచారు. ఎంత ధన్యత అనేది నా మనసా? అట్లట అవమానపరుస్తారు వాళ్ళు, అట్లట నన్ను పిలవకుండా ఉంటారు అనేది నీ మనసా? క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళుట, విశ్వాసమునకు విధేయత చూపించుట, క్రీస్తు నిత్యత్వమునకు వారసులు అగుట. నువ్వు ఎన్నైనా చెప్పు, ఇంకా నువ్వు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాలి. నేను లేపబడాలంటే భూమి మీద క్రీస్తు నిమిత్తము నేను అనుభవించవలసినటువంటి శ్రమలలో నా పాలు ఉండాలి. అంటే క్రీస్తు నిమిత్తం నీకు వచ్చినటువంటి అవమానమును నువ్వు రిసీవ్ చేసుకోవాలి, ఎదురుపోకూడదు. అది పాయింట్. తప్పకుండా వస్తుంది అవమానం, శ్రమ వస్తుంది. క్రీస్తు నిమిత్తం శ్రమ కుటుంబంలో వస్తుందో, నీ పని దగ్గర వస్తుందో, నీ సంఘంలో పరిచర్యల్లో వస్తుందో, ఎక్కడో దగ్గర అయితే అవమానం అయితే జరుగుతుంది, శ్రమ అయితే వస్తుంది, తిడతారు. దాన్ని నువ్వు నోరు మూసుకొని రిసీవ్ చేసుకుంటే, నోరు మూసుకొని అంగీకరిస్తే పునరుద్ధానంలో నువ్వు ఉంటావమ్మా. క్రీస్తు మహిమలో నువ్వు పాలు పంపులు పొందుతావు. హౌ డు యు రిసీవ్ ఇట్? కొట్లాడదామా? ఎదిరిద్దామా? ఏయ్, వాళ్ళు నన్ను ఎట్లా అంటారు? చూడండి, శ్రమలు మనం కావాలని పోయి తెచ్చుకోము, కావాలని పోయి శ్రమలు తెచ్చుకోము, వస్తాయి. 100కి 100 క్రైస్తవునికి, క్రైస్తవురాలికి క్రీస్తు నిమిత్తమే వస్తాయి. క్రీస్తు లేకపోతే ఇంకా శ్రమలు రావు. క్రైస్తవులకు శ్రమలు రావడం లేదు అంటే, మాకు దేవుడు బాగా సుఖభోగాలను ఇచ్చారు, మాకేం శ్రమలు లేవంటే, క్రీస్తు ఉన్నాడా లేదన్నటువంటిది ప్రశ్న చేసుకోవాలి. క్రీస్తు ఉన్నాడు అంటేనే శ్రమలు, ఇంకంతే.
అది నిత్య సత్యము. ఈరోజు వారసత్వము, స్వాస్థ్యం. నాకు వారసత్వం, స్వాస్థ్యము దేవుడు నన్ను ప్రేమించి నీకు ఇస్తానయ్యా, ఇస్తానయ్యా, నువ్వు నా కుమారుని, నా కుమార్తె ఎట్లయితివి విశ్వాసం ఉంచడం ద్వారా, ఎట్లయితివి విశ్వాసం నాకు విధేయత చూపించడం ద్వారా. ఎట్లా నువ్వు లేస్తావా లేదా? చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తావా లేదా? ఖచ్చితంగా లేస్తాను సార్. ఈ భూలోకం ఉన్నప్పుడు క్రీస్తు నిమిత్తం నేను శ్రమల గుండా వెళ్ళాను, నాకు అనుభవం ఉంది. శ్రమలు రాకుండా నేను ఎప్పుడు చూసుకోలే. శ్రమలు రాకుండా నా ప్రయత్నాలు నేను చేయలేదు. ఇట్లా చేస్తే నాకు శ్రమలు రావు, ఇట్లా చేస్తే శ్రమలు రావు అని నా ప్రయత్నాలు నేను చేయలేదు. క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు నేను ఆహ్వానించాను, అంగీకరించాను, అవమానాన్ని భరించాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.